మన ప్రీతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతంలోకి అడుగుపెట్టారు. వారి యొక్క గొప్పదైన దార్శనికత, ఘనమైనటువంటి విజనరీ అప్రోచ్ యావత్ భారతదేశానికి నభూతో నభవిష్యతి అన్న రూపంలో మార్గనిర్దేశం చేస్తున్నటువంటి ఈ శుభవేళ గొప్పదైన గ్రీన్ వాక్, స్వచ్ఛత వైపు ఒక అడుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓ గొప్పదైనటువంటి సంకల్పం చూడండి. మన హరిత రాయబారులిద్దరినీ, దేవుడమ్మ సింహాచలం ఇద్దరిని కూడా వారు రాకముందే మన వేదికపై ఆశీనులు చేసుకున్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఘనమైన స్వచ్ఛ సంకల్పం. మనమందరము కూడా మాన్య ముఖ్యమంత్రి వర్యుల వారి యొక్క ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా స్వచ్ఛత వైపు ఒక్క అడుగు ప్రతి పౌరుడు వేయాలని వడివడిగా ఆద్యంతం ఆనంద అతిశయాల మధ్య, అశేష విశేష అలమండ కోడూరు ప్రజల హర్షధ్వానాల మధ్య గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క క్యాన్వాయ్ వడివడిగా మన ప్రధాన సభాస్థలి వద్దకు వేంచేస్తుంది. అందరికీ మరొక్కసారి ఈ వేదికలో కూర్చొని ఉన్న అశేష ప్రజానీకానికి సాదర స్వాగతం అండి, స్వచ్ఛ స్వాగతం. ప్రతి ఒక్కరం కూడా స్వచ్ఛ సంకల్పంతో, ఏ లక్ష్యంతో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు మన గడప ముందుకు వచ్చారో, మనల్ని ఏ సంకల్పం చేయమని చెప్పారో అది నిలబెట్టేలా, అలమండ కోడూరు నుంచి వాణి యావత్ రాష్ట్రం నలుమూలలా వినిపించేలా, ప్రతిధ్వనించేలా మనదైన ఘన సంకల్పం, స్వచ్ఛ సంకల్పం సాసా కార్యక్రమం. సాసా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర 4 పదాల ఒక నిశ్శబ్ద పారిశుధ్య మంత్రం. సాసా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా చూసారా మన ప్రీతం ముఖ్యమంత్రి వారి యొక్క కాన్వాయ్ వడివడిగా మన ఈ ప్రధాన సభాస్థలి వద్దకు వేంచేస్తుంది. వారి యొక్క ఆగమనంతో ఈనాటి సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పటికే మన గౌరవ ముఖ్య అతిథి వర్యులు, ప్రీతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క గొప్పదైన దార్శనికత, అనితర సాధ్యమైనటువంటి కార్యశైలి, కార్యదక్షత, ఘనమైన దీక్ష, మహోన్నతమైన పట్టుదల. మొన్ననే మనమందరం ఆగస్టు 1వ తేదీ నాడు మన ముఖ్యమంత్రి వర్యుల వారు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ సభలో ఎలుగెత్తి గలమెత్తి ప్రభుత్వం యొక్క ఘనతను వారు చాటి చెప్పిన తీరు చూస్తే అందరికీ ఆశ్చర్యం కలిగించే రీతిలో 7 పదుల వయస్సులో గొప్పదైన ఘనమైన దృఢ సంకల్పం వారిది. దేశం తలెత్తి చూసేలా, ఉత్తరాంధ్ర గర్వంగా తలెత్తుకునేలా వీరవరేణ్య అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇదే నెలలో దేశ ప్రధానమంత్రి వర్యుల వారిని తీసుకొని వచ్చి మన ముఖ్యమంత్రి వర్యుల వారు గొప్పదైనటువంటి ప్రారంభోత్సవం చేశారు. అదే నెలలో ఈరోజు మన అలమండ కోడూరు మన ముఖ్యమంత్రి వారు రావడం నిజంగా మనందరి యొక్క జన్మల పుణ్యఫలంగా భాషిస్తూ చాలా చక్కగా గొప్పదైనటువంటి స్వచ్ఛ వాతావరణంలో అలమండ కోడూరు ప్రజలందరూ కూడా చాలా శ్రద్ధాభక్తులతో ముఖ్యమంత్రి వారి పట్ల, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమ నిర్వహణ పట్ల గొప్పదైనటువంటి భక్తిభావంతో, గౌరవభావంతో మీరున్నారు. ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియచేస్తూ భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గొప్పదైన భూమిక ఉండాలనే లక్ష్యంతో అహరహం శ్రమిస్తూ
పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం మాన్య జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా ప్రజల నవయుగమే నవ సైనికుడా సమయము తెలియని సేవకుడా యువనవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అమోఘమైనటువంటి స్వచ్ఛమైనటువంటి స్వచ్ఛత వైపు ఒక్క అడుగు స్వచ్ఛత వైపు ఒక్క అడుగు స్వచ్ఛాంధ్ర సాధన లక్ష్యంగా దార్శనిక ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి సాదరంగా సమయంగా స్వాగతం ప్రకటిస్తుంది. అలమండ కోడూరు అశేషమైన విశేషమైన జలహారతి పడుతూ ఈనాటి కార్యక్రమానికి మాన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 7 వయస్సులో ఇదే నెలలో అంతర్జాతీయ విమానాశ్రయం వీరవరేణ్య అల్లూరు సీతారామరాజు విమానాశ్రయానికి ప్రారంభోత్సవం చేసుకొని నేడు అలమండ కోడూరు ప్రజలను ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంకల్ప ప్రతిజ్ఞ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యోగాంధ్రప్రదేశ్గా స్వచ్ఛాంధ్రప్రదేశ్గా హరితాంధ్రప్రదేశ్గా సాధించడమే లక్ష్యంగా విచ్చేసిన మాన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి స్వాగతం తెలియజేస్తూ కార్యక్రమానికి వారి యొక్క ముందు మాట తెలియజేస్తుందిగా గౌరవ జిల్లా రథ సారథి శ్రీ విజయకృష్ణన్ గారికి సాదరంగా స్వాగతం చెప్తున్నాం. మేడం, వెల్కమ్ మేడం. అందరికీ నమస్కారాలు. ఈనాటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అనకాపల్లి జిల్లా ప్రజలు అందరి తరపున అనకాపల్లి జిల్లా యంత్రాంగం తరపున హృదయపూర్వక స్వాగతం సార్. అలాగే ఈ ప్రోగ్రాంకు వచ్చేసి ఉన్న హానరబుల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ గొల్లు రవీంద్ర గారికి, హానరబుల్ MA మినిస్టర్ శ్రీ నారాయణ గారికి, హానరబుల్ రాజ్యసభ ఎంపీ శ్రీ విజయ్ గారికి, హానరబుల్ లోక్సభ ఎంపీ శ్రీ CM రమేష్ గారికి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు పట్టాభిరామ్ గారికి, ఇతర పెద్దలకి, ఇక్కడ వచ్చేసి ఉన్న ప్రజలకి, నా కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్, మీడియా మిత్రులు, మీ అందరికీ నమస్కారాలు. సార్, లాస్ట్ టైం తమరు డిసెంబర్ 2025లో అనకాపల్లి జిల్లా రావడం సార్. ఆ రోజుకి మా సాసా ర్యాంకింగ్ 13వ ప్లేస్లో మేము ఉండేవాళ్ళు సార్. తమరు కన్సిస్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, పర్సిస్టెంట్ ఫాలో అప్ వలన ఈ రోజుకి మేము 3వ స్థాయికి ఎదిగాము సార్. చాలా చాలా ధన్యవాదములు సార్. అలాగే సార్, మా జిల్లాలో ఈ రోజుకి సార్ గత 2 సంవత్సరాలుగా ఈ రోజుకి 49 భారీ లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ రావడం, సుమారు 3 లక్షల కోట్ల రూపాయలతో అనకాపల్లి జిల్లాకి పెట్టుబడులు వచ్చేసి ఉన్నాయి సార్. దానివలన మన జిల్లాకి 132,000 ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నాయి సార్. ఇది కూడా తమరు కృషి వల్లనే ఈ జిల్లాకు జరుగుతుంది సార్. ఒక రూరల్ బేస్డ్ జిల్లా నుంచి తమరు అనుకున్నట్టు మేము సెకండ్ రంగారెడ్డి అవ్వడానికి చాలా చాలా అవకాశాలు కల్పించారు సార్. చాలా ధన్యవాదములు సార్. ఇది మా పర్ క్యాపిటల్ ఇన్కంలోనే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి సార్. లాస్ట్ ఇయర్ మాది 2,40,000 సార్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈ రోజుకి 2,72,000 పెరిగింది సార్. ఒక్క సంవత్సరంలోనే మాకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 32,000 పెరిగింది సార్. దానితో పాటు సార్ జలహారతి కింద మేము 64 క్యాస్కేడ్ సిస్టమ్ రిపేర్ చేశాం సార్. డ్రై వెట్ వేస్ట్ సెగ్రిగేషన్ సిస్టమ్ నర్సీపట్నం మున్సిపాలిటీలో కూడా తమరి చేతుల్లోనే ఇనాగరేషన్ అయింది సార్ జూలైలో. అలాగే 2 నర్సీపట్నం మున్సిపాలిటీ, యనమలంచలి మున్సిపాలిటీ 2 కలిపి సుమారు 300 కోట్ల రూపాయలతో తమరు దయచూపుతో ప్రాజెక్టు మొదలైంది సార్. నెక్స్ట్ ఇయర్ లోపల ఈ ప్రాజెక్టు కూడా మేము కంప్లీట్ చేసి ప్రతి ఇంటింటికి కూడా వాటర్ ఇవ్వడం జరుగుతుంది సార్. మా జిల్లాలో ఉన్న 646 విలేజ్ కూడా ODF ప్లస్గా డిక్లేర్ అయింది సార్. ఇంకా కూడా మేము చాలా ప్రయత్నాలు చేసి విలేజ్ అన్నిటి కూడా ODF ప్లస్ మోడల్ విలేజ్గా
కన్వర్ట్ చేస్తామని తమకు తెలియపరిచి ఈ అవకాశం ఇచ్చిన తమరికి చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. గౌరవ జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ